రే సాయి 10 minutesలో నువ్వు బ్రాడ్ పిట్ ఫ్లాట్ దగ్గరకు వచ్చాయి సరేనా? ఏమేంటి తెగ ఆలోచిస్తుంది? నిజంగానే సాయిగాడు తెలుసా ఏంటి? దీనికి సాయిగాడు కూడా తెలుసురా. సాయిగాడిని వాడుకొని అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని డబ్బులు నొక్కేస్తుంది. సాయిగాడు అమ్మాయి కూడా రా, ప్లీజ్ రా, అర్థం చేసుకురా. ఇదేరా దొంగ. అంతే అంటావా? జైత్రి నీకు సాయి తెలుసా? ఈ మ్యూజిక్ ఒకటి ఎప్పుడు అంటే నాకు తెలిసిన సాయి మీకు తెలిసిన సాయి ఒకడో కదా నాకు తెలీదు. ఇప్పుడు వస్తాడు కదా కొంచెం క్లారిటీ వస్తుంది. అదిగో సాయి వస్తున్నాడు. జైత్రి వచ్చేసింది. సాయి సాయి ఐ నో ఇట్స్ యూ. ఐఎమ్ నాట్ దట్ సాయి. సాయి సాయి ఏంటి? నేను సోము. సోము సాయి మీకు తెలుసా? సాయి సోమువా? సోము. సాయి కదా? సాయి కాదు, సోమువా? అవును. మట్టదు, నువ్వు ఇంకా మారలేదా? నువ్వు కూడా ఇంకా మారలేదు కదా సాయి. శోభన్ నాకు తెలిసిన సాయి మీకు తెలిసిన సాయి ఒక్కడే. అవునా? అసలు నీకు ఎలా తెలుసు? అది సార్ భయ్యా భయ్యా భయ్యా, మీరేంటి సార్ ఇక్కడ? మీ వల్ల నా యాక్టింగ్ కెరియర్ దొబ్బింది భయ్యా. యాక్టింగా? అంటే నువ్వు పోలీస్ కాదా? కాదు, మీ ముగ్గురులో ఒకరిలాగా ఇమిటేట్ చేస్తే బ్రాడ్ పిట్ రోల్ ఇస్తా అన్నాడు. మరి కిరణ్ కంప్లైంట్ ఇచ్చాడు అది దాను. అది స్క్రిప్ట్లో ఉంది కాబట్టి. స్క్రిప్టా అంటే దొంగ. ఇంకోటి సార్ చిరంజీవి అంటే టవల్ లేదు. ఓహో, ఇది మూన్ వర్క్స్. ఇదేమన్నా డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్ ఆడిషన్స్? యాక్టింగ్ కదా, అందులోనూ ది గ్రేట్ సెటరిస్ట్ల బయోపిక్ కదా. కనీసం అరే శోభను అని పిలు. రే శోభను. యాస్టీస్, హౌ డిడ్ యు డూ దట్ మ్యాన్? He did not do that. I did that. రే బ్రాడ్ పిట్ గా అందరికి ఒక కథ చెప్తాను వినండి. హలో, అంత టైం లేదు, చెప్పు. నువ్వేనా కొట్టేసిందే? హే, ఈ అమ్మాయి ఎవరు? జైత్రి. జైత్రి. సూపర్. ఏంటి అంత సీన్ లేదు. నా జలజ అంత అందంగా అయితే ఏం లేదుగా. జలజానా? జలజానా? ఆయన మా డబ్బులు తీసింది నువ్వా కదా చెప్పు. గైస్ ఇప్పటికి 10 సార్లు అడిగా, మైనా చెప్పట్లేదంటే మీనింగ్ ఏంటి? దొంగ కాదనే కదా నాకు తెలుసు. బ్రాడ్ పిట్ దొంగ కాదని. అనవసరంగా బ్రోని అనుమానించాం. దొంగ నువ్వే. ఎలా ఉంటున్నారా వీళ్ళతో? కదా, వీళ్ళిద్దరున్నారే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సృష్టి. సృష్టి. బ్రో మీ ఇద్దరి గురించి మీకు తెలియదు బ్రో. నేను ఎన్నో జానర్స్ మూవీస్ తీసాను. థ్రిల్లర్, హర్రర్, సైఫై, ఆఖరికి వీధి కుక్కలు కొట్టుకుంటుంటే దాన్ని షూట్ చేసి వార్ మూవీ అని రిలీజ్ చేశాను. కానీ నేను కామెడీలో పూర్ బ్రో. అలాంటిది నా లైఫ్ లో మీరు వచ్చాక నేను చూడలేనంత కామెడీ చూసాను బ్రో. పర్టికులర్లీ మీ రిలేషన్. అరే శోభను కాదు, రే శోభను. అదే ఎగ్జాక్ట్లీ. మీలాంటి క్యారెక్టర్స్ లైఫ్ లో ఒక ట్రాజడీ ఉంటే ఎలా ఉంటుందా అనుకున్నా. కానీ ఏం సుఖం బ్రో, ఆ ట్రాజడీ కాస్త మళ్ళీ కామెడీనే అయింది. ఎన్ని హింట్లు ఇచ్చాను బ్రో, ఎన్నిసార్లు మీ రూమ్కి వచ్చాను. ఆ మనీ గురించి గుచ్చి గుచ్చి ఎందుకు అడిగాను? నేను మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. హే, ఈ సోదంతా ఎందుకు? అసలు దొంగ నువ్వా కాదు చెప్పు. వీడికి ఇంకా ఎరగలేదు. నేనే దొంగ. బ్రాడ్ పిట్ అనే నేనే దొంగ. ఓకేనా? రే అసలు దొంగ వీడా అంట్రా. అమ్మయ్య, వీడికి ఇప్పుడు బ్రాడ్ పిట్ అసలు డబ్బులు ఎలా కొట్టేశావు? మీ రూమ్ లో ఒక సీక్రెట్ డోర్ ఉంది. సీక్రెట్ డోరా? సీక్రెట్ డోరా? ఎక్కడా? ఆ డోర్ ఎవరో కాదు, నువ్వే. నేనా? రే సోమరావు చెప్పరా. ఇలాంటి పనులు నాకు చెప్పకురా. సరేలే తీసుకొస్తాను. బ్రో చెప్పు బ్రో. ఏటీఎం దగ్గర ఆపండి బ్రో, డబ్బులు తీసుకోవాలి. షూర్ బ్రో, వై నాట్. ఓకే బ్రో. బ్రో ఏటీఎం వచ్చింది బ్రో. ఏటీఎం వచ్చేసిందా? బ్రో మీరేమనుకోకపోతే డబ్బులు డ్రా చేసుకొస్తారా? ఆ పిన్ నంబరు